బిగ్ బాస్ సీజన్ 9 లో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. అలాంటిది వీకెండ్ రోజు ఇంకా ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వచ్చేస్తే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి చిట్టి పికెల్ రమ్యకి దూలదీచ్చారనే చెప్పాలి. ఇక చిట్టి పికెల్ రమ్యని లేపి, అమ్మ రమ్య, నీ గేమ్ పరంగా అయితే బాగానే ఆడుతున్నప్పటికీ నీ నోరు పరంగా అస్సలు బాగోలేదు అనేసరికి ఏమైంది సార్ అంటే, నేను చెప్పే కన్నా నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తాను అంటూ నిజంగా పవన్ కళ్యాణ్ కి చాలా అమ్మాయిలు పిచ్చబ్బా. నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు, నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, ఇంకొకసారి నా దగ్గరకు వచ్చి మాట్లాడితే అసలు ఊరుకునేదే లేదు అంటూ ఈ విషయం మాధురి గారితో చెప్పడం, మాధురి ఏమో వెంటనే నీ జోలికొస్తే అసలు నేను ఊరుకుంటానేంటి, అలాగే పవన్ కళ్యాణ్ తనుజాకు కూడా సైకిల్ చేస్తుంటే తనుజా కూడా రియాక్ట్ అవుతుంది అన్న వీడియోను వేసి అందరి సమక్షంలో చిట్టి పికెల్ పరువు తీశారనే చెప్పాలి వీకెండ్ వచ్చిన నాగార్జున. అయితే ఆడియన్స్ ని అడిగారు, మరి చిట్టి పికెల్ రమ్య అలాగే మాధురి మాట్లాడిన మాటలు ఎంతమంది తప్పు అనుకుంటున్నారు, ఎంతమంది కరెక్ట్ అనుకుంటున్నారు అంటే 80% తప్పని రావడంతో, చూసేవా మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఆడియన్స్ దృష్టిలో తప్పు, అప్పుడప్పుడు నోరు జారకూడదమ్మా, ఇంత పెద్ద రియాలిటీ షోలో నువ్వు ఒక ఆడపిల్లవే కదా, ఇంకొక ఆడపిల్లని ఎలా బ్యాట్ చేస్తారు అంటూ చాలా గట్టిగా ఇచ్చుకున్నారు చిట్టి పికెల్ రమ్యకి. అయితే రమ్య, సారీ సార్, ఇంకెప్పుడు అలా మాట్లాడను అంటే నాకు కాదు సారీ చెప్పడం, తనుజాకి సారీ చెప్పు, పవన్ కళ్యాణ్కి సారీ చెప్పు అంటే సారీ తనుజా, సారీ పవన్ కళ్యాణ్ అంటే తనుజా మొహం అస్సలు బాలేదనే చెప్పాలి. అంతేకాకుండా గేమ్ పరంగా నువ్వు బాగా ఆడినప్పటికీ నోరు పరంగా కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఏదేమైనా సరే, ఏదైతే మొదటి టాస్క్ ఆడావో ఆ టాస్క్లో భరణి గారిని ఎత్తి అవతల పడేయడం కొంచెం మాకే భయం వేసింది. ఏదేమైనా సరే నువ్వు ఒక లేడీ బౌన్సర్వి రమ్య, నిన్ను చూసి నీ కంటెస్టెంట్స్ అందరూ కూడా భయపడుతున్నారు, ఇంక్లూడ్ మొగోల్తో సహా అనేసరికి ఒక్కసారిగా నవ్వుకుంది రమ్య. ఇంకా అలాగే రమ్య, మెనూ చెప్పమంటే ఏంటమ్మా, మొత్తం 16 మందికి సరిపడే మొత్తం ఫుడ్ ఐటమ్స్ చెప్పేసావు అంటే, లేదు సార్ నాకు నిజంగా తినాలనిపించిందని చెప్పాను అంటే, నువ్వు తింటే పర్లేదు, నీతో పాటు నీ హౌస్లో ఉన్న కొంతమంది దొంగలు కూడా తిన్నారు అంటూ నీకోసం ఒక వీడియో అంటూ ఏదైతే రీతు, తనూజ అలాగే దివ్య ముగ్గురు ఐస్ క్రీమ్ తిన్నారో ఆ వీడియో వేసి చూపించడంతో అమ్మ దొంగలారా అంటూ మొత్తానికి రమ్య అనడంతో, రమ్య గుర్తుపెట్టుకో, నీ గేమ్ మీద మాత్రమే నువ్వు ఫోకస్ చేయి, ఎవరు చెప్పిన మాటలు వినకు, ఎవరి మీద ఎలాంటి మాటలు పారేసుకోకు అంటూ హోస్ట్ నాగార్జున గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చిట్టి పికెల్ రమ్యకి. మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజా విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో వీడియో వేసి చిట్టి పికెల్ రమ్యకి ఇచ్చుకున్న దానిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.